సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. టీవీ5 మనీ వేదిక ద్వారా కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. అంతకంటే ముందు మార్కెట్ ఒకసారి స్నాప్ షాట్ చూస్తే 170 పాయింట్స్ ప్లస్లో సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది అండ్ 123 పాయింట్స్ ప్లస్లో 20,287 పాయింట్స్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. 8780 లెవెల్స్ దగ్గర 55 పాయింట్స్ ప్లస్లో నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. ఆర్బీఎల్ బ్యాంక్లో సడన్ స్పాట్ రావడం చూస్తున్నాము. ఆల్మోస్ట్ 5% ప్లస్లో ట్రేడ్ అవుతుంది. 413 రూపీస్ దగ్గర మనం అనేక సందర్భాల్లో ఆర్బీఎల్ బ్యాంక్ని కూడా రికమెండ్ చేశాము. 400 ఆర్డ్ లెవెల్స్ క్రాస్ చేసిన తర్వాత కూడా ఇప్పటికీ కొద్దిగా అట్రాక్టివ్ కనిపిస్తుంది వన్ కంపేర్డ్ విత్ అదర్ ప్రైవేట్ బ్యాంక్స్ అని చెప్పి. ఎందుకంటే గ్రోత్ ఆపర్చునిటీస్, గ్రోత్ పొటెన్షియల్ ఇంకా ఆర్బీఎల్ బ్యాంక్లో ఉన్నాయి అని మోస్ట్ ఆఫ్ ది మన దగ్గర వచ్చే అనలిస్టులు అందరూ అదే చెప్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆర్బీఎల్ బ్యాంక్, రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ అనుకున్న బ్యాంక్ ఇప్పుడు కొద్దిగా స్పాట్ రావడం మనం చూస్తున్నాం. వైజాగ్ నుంచి వాణి కాలర్ ఉన్నారు. హలో అదేండి వాణి గారు. హలో నమస్తే అండి. నమస్కారం. అడ్వాన్స్ ఎంజైన్స్ ఈ లెవెల్స్ లో బై చేయొచ్చా? మేము ఆల్రెడీ 1800s లో బై చేసామండి. యావరేజ్ చేయొచ్చా? ఓకే, అడ్వాన్స్ ఎంజైన్ మేబీ యావరేజింగ్ అనేది, ఎందుకంటే మొన్న రిజల్ట్ కొద్దిగా వీక్గా వచ్చిందండి. Q3 రిజల్ట్స్ నెట్ ప్రాఫిట్ ఒక 25% దాకా వీక్ అయింది. మేబీ కొద్దిగా వెయిట్ చేయడం మేలేమో. మీరు ఎలాంటి వ్యూతో ఉన్నారు అడ్వాన్స్డ్ ఎంజైమ్స్? వెయిట్ చేయడమే బెటర్ అండి. మొన్న రోజు చూసాం మనం, ఈ స్టాక్ బాగా సడన్గా రిజల్ట్ వచ్చిన తర్వాత నీజర్కి రియాక్షన్ రావడం మనం చూసాము. ఓవరాల్గా చూస్తే కనుక అడ్వాన్స్ ఎంజైమ్ కొన్ని నెలలుగా బాగా పెరగడం మనం చూసాము. 1100 నుంచి 2400 వరకు పెరిగి కొంచెం ఈ మధ్యకాలంలో కూడా షార్ప్ రియాక్షన్ కూడా రావడం మనం చూస్తున్నాము. కంపెనీ అయితే మటుకు ఒక స్ట్రాంగ్ గ్రోత్ ఉంటుంది నెక్స్ట్ క్వార్టర్స్లో అని కూడా చెప్పడం మనం చూస్తున్నాము. బట్ అయినప్పటికీ మొన్న రిజల్ట్ తర్వాత మటుకు కొంచెం డిసప్పాయింట్ చేసింది మార్కెట్ని. యావరేజింగ్ లాంటిది అయితే వద్దనిపిస్తుంది. ఓవరాల్గా మొన్న లాస్ట్ Q3 రిజల్ట్స్ కూడా ప్రీవియస్ క్వార్టర్తో పోలిస్తే కనుక కొంచెం తగ్గింది. కొంచెం బాగా వేరియేషన్స్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. వెయిట్ చేయండి. నా ఉద్దేశం ఇంకా కొంచెం ఫర్దర్ కరెక్షన్ వచ్చాక యావరేజ్ చేయొచ్చు. బహుశా 1300 ఆ లెవెల్ 1400కి వస్తే కనుక అక్కడ నిలబడే అవకాశాలు కనిపిస్తుంది. కొద్దిగా వెయిట్ చేసి ఆ తర్వాత మీరు ఒక డెసిషన్ తీసుకుందాం. ఎందుకంటే 1800 నుంచి 2000 రేంజ్లో మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ అందరూ అడ్వాన్స్డ్ ఎంజైమ్లో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారు. కొంతమంది పీక్ ప్రైస్లో కూడా ఇన్వెస్ట్ చేశారు. కానీ బట్ పీక్ ప్రైజెస్ నుంచి కొద్దిగా 20% దాకా స్టాక్ అయితే కరెక్ట్ అయింది. బట్ స్టిల్ ఫండమెంటల్గా అయితే అంత భయపడాల్సిన అవసరం లేదని చెప్పి అనలిస్ట్ చెప్తున్నారు. బెటర్ యావరేజ్ చేసే ముందు ఒకసారి వెయిట్ చేసి నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా వచ్చిన తర్వాత అప్పుడు ఒక డెసిషన్ తీసుకోవచ్చు. కడప నుంచి జయచంద్ర. హలో సార్, చెప్పండి జయచంద్ర గారు. సార్ ఇది అదానీ పోర్ట్స్ ఎస్బీఐ ఇప్పుడు కొనొచ్చాడా? అదానీ పోర్ట్స్ ఎస్బీఐ ఎంత కాలానికి అంటే దేని గురించి? మీ ట్రేడింగ్ గురించా, ఇన్వెస్ట్మెంట్ గురించా? లాంగ్ టర్మ్ అండి, లాంగ్ టర్మ్. ఓకే, అదానీ పోర్ట్స్ అండ్ ఎస్బీఐ గత కొన్ని నెలలుగా చూస్తే కనుక బాగా స్ట్రాంగ్గా పెర్ఫార్మెన్స్ చేయడం మనం చూసాము. ఇవాళ కూడా చూస్తే కనుక ఒక మేజర్ మిగతా సబ్సిడరీ బ్యాంక్స్ తోటి విలీనం ఉన్న న్యూస్ రావడం కూడా ఎస్బీఐకి లాంగ్ టర్మ్ కోసం ఒక మేజర్ పాజిటివ్ అంశంగా అనుకోవచ్చు. దీనివల్ల బ్యాంక్ కూడా ఒక గ్లోబల్గానే ఒక మేజర్ ప్లేయర్గా అవతరించే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. సో కాకపోతే టెక్నికల్గా చూస్తే కనుక ఈ మధ్య చూసినాము బ్యాంక్స్ అన్నీ కూడా బాగా విపరీతమైన అప్ ట్రెండ్, బాగా బుల్లిష్ ట్రెండ్ తర్వాత ఇప్పుడే కొంచెం ఒక రియాక్షన్ అనేది మొదలైంది. కాబట్టి ఎస్బీఐ ప్రస్తుతానికి కొంచెం ఒక చిన్న డిప్లో తీసుకోవచ్చు. అలాగే అదానీ పోర్ట్ కూడా చూస్తే కనుక కొంచెం లాస్ట్ ఒక 3-4 క్వార్టర్స్గా బాగా పెర్ఫార్మెన్స్ చేయటం మనం చూసాము. కాకపోతే మొన్న Q3 రిజల్ట్స్ మటుకు స్లైట్లీ అండర్ పెర్ఫార్మెన్స్ అనేది చేయటం మనం చూసాము. స్టాక్ కూడా చూస్తే కనుక బాగా అప్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాము. లాస్ట్ 1 ఇయర్గా స్టడీ అప్ ట్రెండ్ చూస్తున్నాం. అప్ ట్రెండ్ వచ్చిన తర్వాత కూడా చూస్తే కనుక వాల్యుయేషన్స్ ఇంకా కొంచెం అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. కాబట్టి టెక్నికల్గా బాగానే ఉంది, ఫండమెంటల్ కూడా బాగానే ఉంది. కాకపోతే ఓవర్ బాట్లో ఉంది కాబట్టి ఒక చిన్న డిప్, ఏమైనా ఒక 5 to 10% డిప్ వస్తే కనుక తీసుకోవచ్చు. 250-260 దగ్గర లాంగ్ టర్మ్ సపోర్ట్ కనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి పివిఎన్ రావు మరో కాలర్. శేష్ గారి క్వశ్చన్ అండి. శేష్ గారు లేరండి, మన సుందర్ గారు అండ్ అరవింద్ గారు లేదు. అది వేరే వాటికి షిఫ్ట్ అవ్వమంటారా లేకపోతే కంటిన్యూ చేయమంటారా? ఒకసారి రిపీట్ చేయండి స్టాక్. ఏమండి ఒకసారి స్టాక్ రిపీట్ చేయండి. అశోక బిల్డ్కాన్. ఓకే, హలో, ఏ ప్రైస్లో బై చేశారు మీరు? అది 160లో బై చేశానండి. అది ఉంచమంటారా షిఫ్ట్ అవ్వమంటారు వేరే వాటికి? తర్వాత ఎన్సిఎల్ ఇండస్ట్రీస్ 120లో తీసుకున్నామండి. అది ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసి మళ్ళీ తగ్గితే ఎంటర్ అవ్వమంటారా లేకపోతే ఇలా కంటిన్యూ చేయమంటారు? ఈ 2 స్టాక్స్ గురించి శేషు గారిని చెప్పండి. సుందర్ గారు ఉన్నారండి, చెప్తారు. అశోక బిల్డ్కాన్ at 160. అశోక బిల్డ్కాన్ చూస్తే కనుక ఈ మధ్య 140 రూపాయల దగ్గర నుంచి 190-200 రూపాయల వరకు వెళ్ళటం మనం చూసాము.
ఓవరాల్గా ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ చూస్తే కనుక టెక్నికల్గా బాగా పెర్ఫార్మెన్స్ అనేది చేయటం చూసాము. బట్ వాల్యుయేషన్ ప్రకారంగా చూస్తే కనుక అశోక బిల్కాన్ హైలీ ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. అలాగే స్టాక్ కూడా ఈ మధ్యకాలంలో బాగా రన్అప్ రావడం మనం చూస్తున్నాము. లాస్ట్ 3-4 క్వార్టర్స్ చూస్తే కనుక రీజనబుల్గా స్టడీ పెర్ఫార్మెన్స్ రిజల్ట్స్ వైజ్ కూడా బాగానే ఉంది. కాకపోతే ఒకటి ఫండమెంటల్ వాల్యుయేషన్స్ హైగా కనిపిస్తుంది. టెక్నికల్గా చూస్తే కనుక లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. ఈ లెవెల్ దగ్గర కొంచెం అప్ ట్రెండ్కి బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తుంది. లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక 200 రూపీస్ దాటలేకపోతుంది. నా ఉద్దేశం ఒకవేళ లోయర్ రేట్లో కనుక కొనుక్కొని ఉంటే కనుక ఈ లెవెల్లో కొంచెం అప్ ట్రెండ్కి బ్రేక్ పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి సో క్లోజర్ టు 200 దగ్గర ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. ఏమైనా మళ్ళీ 160-165 లాంగ్ టర్మ్ సపోర్ట్ దగ్గరికి వస్తే కనుక అప్పుడు మళ్ళీ కొంచెం అట్రాక్టివ్ వాల్యుయేషన్కి వస్తుంది కాబట్టి అప్పుడు బై చేయొచ్చు. ఓకే, కొన్ని ఈమెయిల్స్ కూడా మనం తీసుకుందాం. అనిల్ అడుగుతున్నారు, అట్లా సైకిల్స్ 685లో తీసుకున్నారట, ఆర్యన్ ప్రో 160లో తీసుకున్నారు. మేము పొద్దున ఇవాళ మార్నింగ్ ఈ మెయిల్ అడ్రస్ చేసినట్టున్నాం అండి. ఆర్యన్ ప్రో ఒకసారి చూద్దాం. ఆర్యన్ ప్రో 160 రూపీస్లో తీసుకున్నారు. AURIYN ఆర్యన్ ప్రో సొల్యూషన్స్. ఆర్యన్ ప్రో సొల్యూషన్ చూస్తే కనుక టెక్నికల్గా బాగా వీక్గానే కనిపిస్తుంది. కంటిన్యూస్గా పడుతూ రావడం మనం చూస్తున్నాము. ఈ స్టాక్ చూస్తే కనుక 340 రూపాయల దగ్గర నుంచి 100 రూపాయల వరకు వచ్చి ఈ మధ్యకాలంలో లాస్ట్ 1 or 2 వీక్స్ కానీ ఈ సాఫ్ట్వేర్ కంపెనీ 100 రూపాయల దగ్గర నుంచి ఒక మైనర్ రికవరీ అనేది రావడం మనం చూస్తున్నాము. ఓవరాల్గా చూస్తే కనుక ఆర్యన్ ప్రో ఫండమెంటల్గా కూడా అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు. జస్ట్ ఒక 3 to 4 క్వార్టర్స్ అనేది లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ రిజల్ట్స్ రావడం మనం చూస్తున్నాము. ఓవరాల్గా కనుక చూస్తే కనుక ఈ సెక్టర్ కొంచెం 30 to 40% వరకు గ్రోత్ ఉంటుందన్న అంచనాలు ఉన్నప్పటికీ ఆర్యన్ ప్రో మటుకు కొంచెం ఒక టెక్నికల్గా వీక్గానే కనిపిస్తుంది. ఫండమెంటల్ కూడా చిన్న సైజ్ కంపెనీ లాగే కనిపిస్తుంది. ప్రస్తుతం హోల్డ్ చేయండి. 100 రూపాయల దగ్గర సపోర్ట్ ఉంది. 100 రూపాయల దగ్గర పెద్ద రిస్క్ ఫ్రీగా ఉంటుంది అనిపిస్తుంది. తాడిపత్రి నుంచి రంగనాథ్ కాల్ ఉన్నారు. కాల్ తీసుకుని మనం ఈ బాలకృష్ణ ఇండస్ట్రీస్ సంబంధించిన స్టాక్ రికమెండేషన్ వివరాలు తెలుసుకుందాం. అడగండి రంగనాథ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, సుదర్శన్ కెమికల్స్ వచ్చేసి మేము 340లో తీసుకున్నాను. 2 months అవుతుంది. అది ప్రాజెక్ట్ బుక్ చేయలేదు. ఓకే, ఇప్పుడు మరి రిటర్న్ వచ్చేసింది. ఇప్పుడు ఏమైనా ఎగ్జిట్ అవ్వమంటారా? సుదర్శన్ కెమికల్స్ 340లో తీసుకున్నారు, ఎగ్జిట్ అవ్వచ్చా? సుదర్శన్ కెమికల్స్ చూస్తే కనుక 100 రూపాయల నుంచి బిగిన్ అయిందండి ఈ స్టాక్ అప్ ట్రెండ్. ఓవరాల్గా ఈ డైస్ అండ్ పిగ్మెంట్స్ కూడా చూస్తే కనుక బాగా బుల్లిష్గానే ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాము. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ చూస్తే కనుక ఈ సెక్టర్ కూడా ఒక డ్రీమ్ ర్యాలీ కూడా రావడం మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే మటుకు నా స్టాక్ నా ఉద్దేశం కొంచెం ఓవర్ బాట్ పొజిషన్లో కనిపిస్తోంది. మొన్న Q3 రిజల్ట్స్ చూస్తే కనుక బాగా డిప్లో కూడా రావడం మనం చూస్తున్నాము. ప్రస్తుతానికి అయితే మటుకు నా ఉద్దేశం ఏమైనా కొంచెం ఫర్దర్ ర్యాలీ వస్తే కనుక 380 లెవెల్స్లో దాటడం కష్టం. కాబట్టి ఆ లెవెల్లో మీరు సుదర్శన్ కెమికల్స్ ఎగ్జిట్ అయిపోవడం మంచిది, బోత్ ఫండమెంటల్ కానీ టెక్నికల్ దృష్టిలో. ఓకే అరవింద్ గారు, ఇప్పుడే మీరు బాలకృష్ణ ఇండస్ట్రీస్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. టైర్ ప్యాక్లో ఉన్న కంపెనీ ఇది. పీర్ కంపారిజన్ చేసుకోవడానికి ఇదే సెగ్మెంట్లో పెద్దగా కంపెనీస్ కూడా లేవు. ఎందుకంటే రెగ్యులర్ టైర్ మ్యానుఫ్యాక్చరర్స్ అయితే మనకు సిఎట్ లాంటివి ఉన్నాయి, MRF లాంటివి ఉన్నాయి, TVS శ్రీచక్ర లాంటి కంపెనీస్, చాలా కంపెనీస్ ఉన్నాయి మనకి. బట్ ఈ సెగ్మెంట్లో ఈ కంపెనీ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఏవి లేవు. కాబట్టి దట్టు మీరు అన్నట్టు ఇంతకుముందు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. కాబట్టి ఎంత గ్రోత్ పొటెన్షియల్ ఈ బాలకృష్ణ ఇండస్ట్రీస్లో ఉండొచ్చు అండ్ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి? సో మీరు అన్న విధంగా కొద్దిగా కంపారిజన్ అనేది కష్టంగానే ఉంటుందండి ఈ కంపెనీకి. ఆల్మోస్ట్ కంపెనీ బ్యాక్గ్రౌండ్కి వచ్చేస్తే ముంబై హెడ్ క్వార్టర్స్లో ఉంటుంది. అండ్ వీళ్ళ మార్కెట్ క్యాప్ వచ్చేసి ఆల్మోస్ట్ 11,000 crores అండి. ప్రమోటర్ షేర్ కూడా ఆల్మోస్ట్ 58% ఉంది. లాట్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ క్లయింట్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇన్ దిస్ కంపెనీ. అండ్ వీళ్ళ ప్రోడక్ట్స్ వచ్చేసి ఇంతకుముందు అన్న విధంగా ఆఫ్ రోడ్ హైవేస్ కింద వస్తుందండి వీళ్ళ సెగ్మెంట్. మేజర్గా అగ్రికల్చర్ రిలేటెడ్, ఫార్మింగ్ రిలేటెడ్, ATVs ఆల్ టెరైన్ వెహికల్స్ ఉంటాయి వాటి గురించి. అండ్ ఎర్త్ మూవింగ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ సెగ్మెంట్లో వీళ్ళు బేసికల్గా కేటర్ చేస్తారు. సో ఇంతకుముందు అన్న విధంగా వీళ్ళ మేజర్ చంక్ ఆల్మోస్ట్ 80% రెవెన్యూ ఎక్స్పోర్ట్స్ నుంచి వస్తుందండి. దాంట్లో యూరోప్ ఈజ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ ఆల్మోస్ట్ విత్ 56% అండ్ 53% యూరోప్ నుంచి వస్తుంది. ఇట్స్ ద బిగ్గెస్ట్ చంక్. అండ్ 16% USA నుంచి వస్తుంది. ఆల్మోస్ట్ 15% మన ఇండియా నుంచి వస్తుంది. సో ఇక్కడ ఇంతకుముందు చెప్పిన విధంగా 53% యూరోప్ నుంచి వస్తుంది. దాంట్లో మెయిన్లీ ట్రాక్టర్ మార్కెట్ నుంచే వీళ్ళకి ఎక్కువగా వస్తుందండి. సో వీళ్ళ ట్రాక్టర్ మార్కెట్ వచ్చేసి ఆల్మోస్ట్ 8.7 బిలియన్ యూరోస్ ఉండిందండి వాళ్ళ ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ సైజ్ వచ్చేసి. ఇన్ 2013-14లో ఈ సైజ్ వచ్చేసి 8.2 బిలియన్కి పడిందండి.
ఇది ఎందుకంటే మన ఎల్నినో లానినో సైకిల్స్ ఉంటాయి కదా వెదర్ రిలేటెడ్, ఇది కొంచెం సైక్లికల్ అనే చెప్పాలి. సో ఇది ఈ యాక్టివిటీ అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీ ఏదైతే సబ్డ్యూ అయిందో ఇన్ని రోజులు ఆల్మోస్ట్ ఒక 1.5 year నుంచి పిక్ అవుతూ వస్తుంది, విచ్ ఈస్ ఆబ్వియస్లీ ఇట్స్ అ ప్లస్ పాయింట్ ఫర్ అవర్ బాలకృష్ణ ఇండస్ట్రీస్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ వన్ వీళ్ళు అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీ కొద్దిగా బాగా అవుతుంది. అండ్ ప్లస్ మోడర్న్ టెక్నిక్స్కి చాలా మూవ్ అవుతున్నారండి. ఆల్మోస్ట్ ట్రెండ్ అనేది కొద్దిగా మోడర్న్ టెక్నిక్స్కి మూవ్ అవుతున్నారు కాబట్టి ఇది కొంచెం మంచిగా ప్లే చేస్తుంది. ప్లస్ వీళ్ళు రేడియల్ టైర్ సెగ్మెంట్స్లో కూడా మంచి గ్రిప్ ఉందండి బాలకృష్ణ ఇండస్ట్రీస్కి. అండ్ ఈవెన్ ఫార్మ్ ఎక్విప్మెంట్లో ఈ మధ్య కాలంలో రేడియల్ టైర్స్ అనేది కొద్దిగా పాపులర్గా ఉన్నాయి. ఇంతకుముందు మనకి ట్యూబ్లెస్లు ఉన్నాయి, ఈ మధ్య కాలంలో రేడియల్ టైర్స్ అనేది కొద్దిగా పాపులారిటీ సొంతం చేసుకున్నాయి. అదేవిధంగా వీళ్ళకి నెక్స్ట్ మార్కెట్ వచ్చి 16% యూఎస్ఏ మార్కెట్ అండి. వీళ్ళకి రెవెన్యూస్ వచ్చేది యూఎస్ఏ మార్కెట్ ఇది కొంచెం స్ట్రేంజ్గా ఉంటుంది. వీళ్ళు ఇక్కడ రీప్లేస్మెంట్ మార్కెట్లో ఆల్మోస్ట్ 32% మార్కెట్ షేర్ ఉందండి వీళ్ళకి. సో మెయిన్ అండ్ ఓఈఎమ్స్ మార్కెట్ లేదు వీళ్ళకి, ఇట్స్ వెరీ మినిమల్, ఆల్మోస్ట్ 4% అనుకుంటాను మార్కెట్ షేర్లో. బట్ ఈ రీప్లేస్మెంట్ డిమాండ్ అంటే ఆల్రెడీ 80 వచ్చిన తర్వాత దాని లైఫ్ టైం అయిపోయిన తర్వాత తీసుకునేదాన్ని రీప్లేస్మెంట్ డిమాండ్ అంటాం మనం. దాంట్లో వీళ్ళకి 32% వీళ్ళు మార్కెట్ లీడర్స్ అండి దాంట్లో. అండ్ ఈ రబ్బర్ ప్రైజెస్ కొద్దిగా ఎఫెక్ట్ చేస్తాయి వీళ్ళని, బట్ స్టిల్ వీళ్ళు ఏంటంటే ఈ సైకిల్ ఏదైతే చెప్పానో వెదర్ సైకిల్ ఇది ఒకటి. అండ్ యూఎస్లో మైనింగ్ యాక్టివిటీ, బేసికల్లీ యూఎస్లో వీళ్ళు అగ్రికల్చర్ అండ్ మైనింగ్ యాక్టివిటీలో ఎక్కువగా అప్లికేషన్ వెళ్తుంది. ఇన్ని రోజులు ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి మైనింగ్ యాక్టివిటీ ఎంప్లాయ్మెంట్ నెంబర్స్ వచ్చేసి నెగిటివ్లో ఉన్నాయండి. ఈ మధ్య కాలంలోనే కొద్దిగా పాజిటివ్గా అవుతున్నాయి, విచ్ ఇస్ అగైన్ ఏ గుడ్ సైన్. మనకి ఇది మైనింగ్లో మెటీరియల్ హ్యాండ్లింగ్ సెగ్మెంట్లో వీళ్ళకి అప్లికేషన్ అనేది వెళ్తుంది. అండ్ అదేవిధంగా రీసెంట్గా ఒక ప్రోడక్ట్ ఒకటి లాంచ్ చేశారండి, టెస్ట్ ట్రయల్ అయిపోయింది వాళ్ళకి. అండ్ ఆ సెగ్మెంట్ వచ్చేసి మైనింగ్కి ఎక్స్క్లూజివ్ కేటర్ చేస్తుంది. దే వాంట్ టు లాంచ్ ఇట్ ఇన్ నార్త్ అమెరికా అండ్ ఇండియా, ఏషియా, మెయిన్లీ ఇండియా. సో ఆ మార్కెట్ సెగ్మెంట్ వచ్చేసి ఆల్మోస్ట్ 8 to 10 billion ఉంటుందండి మార్కెట్ సైజు. దాంట్లో వీళ్ళు 10 to 15% మార్కెట్ షేర్ గెయిన్ చేయాలనే ఫోకస్తో ఉన్నారు నెక్స్ట్ 3 yearsలో. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే వీళ్ళ కెపాసిటీ యూటిలైజేషన్ లెవెల్స్ 55%లో ఉన్నాయి. ఆఫ్టర్ ఈ ఏదైతే న్యూ లాంచ్ ఉందో దీని తర్వాత ఆల్మోస్ట్ 64%కి కెపాసిటీ యూటిలైజేషన్ లెవెల్స్ వెళ్తాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్లస్ మనకి యూఎస్ ఇండస్ట్రీలో జరుగుతున్న ఆ ట్రాక్షన్ కానివ్వండి, యూరోపియన్ మార్కెట్స్లో నేను చెప్పిన విధంగా అగ్రికల్చర్లో వస్తున్న మూవ్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కొంచెం పాజిటివ్గా ప్లే చేయబోతున్నాయి. వీళ్ళ ఆల్మోస్ట్ రెవెన్యూ వచ్చేసి 15% గ్రో అవుతుందండి. మార్జిన్స్ కొంచెం హెల్తీగా ఉన్నాయి, 26-27%లో ఆ మార్జిన్స్ మెయింటైన్ చేయగలుగుతారు వీళ్ళు. కాకపోతే ఈ రబ్బర్ ప్రైస్ ఇంతకుముందు చెప్పిన విధంగా కొద్దిగా ప్రైస్ పాస్ ఆన్ చేయడం వీళ్ళ కష్టంగా మారింది ఇంతవరకు. దే వాంటెడ్ టు డూ ఇట్ బట్ దే నెవర్ డిడ్ ఇట్. సో ఈ మధ్య కాలంలోనే కొద్దిగా ప్రైస్ పాస్ ఆన్ చేయాలని చూస్తున్నారు. రబ్బర్ ప్రైస్లో ఏదైతే ఇంక్రిమెంట్ ఉందో పాస్ ఆన్ చేయాలని చూస్తున్నారు. సో ఓవరాల్గా మనం వీళ్ళకి ఇచ్చే PE 12 అండి, అండ్ 1,300 rupees అనేది టార్గెట్ మనం ఇచ్చేది. అండ్ ఎంతకాలం టైం హొరైజన్ ఉన్న ఆలోచన ఉన్న వాళ్ళు స్టాక్ పిక్ చేసుకోవచ్చు. ఏమన్నా ఒకవేళ గతంలో తీసుకుంటే యావరేజ్ చేసుకోవడం లాంటి గైడెన్స్ ఏమైనా ఇస్తారా? సో ఇట్స్ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ అండి. 9 to 12 months అనేది మనం రెగ్యులర్గా ఇచ్చే మనం వాల్యుయేషన్స్ అన్ని ఒక 1 year ఫార్వర్డ్లో ఉంటాయి, ఫార్వర్డ్ లుకింగ్లో ఉంటాయి. సో అది కన్సిడర్ చేసుకుంటే మన వాల్యుయేషన్ మనకు ఈ టార్గెట్ మనం 9 to 12 months అవుతుంది. ఈ స్టాక్ ఇంతకుముందు మాట్లాడుకున్న విధంగా 2015లో 650 levelsలో ఉండిందండి స్టాక్. అండ్ ఇన్స్టిట్యూషనల్ క్లయింట్ ఇంట్రెస్ట్ వస్తున్నా కొద్దీ దీంట్లో మూవ్మెంట్ పెరుగుతూ వచ్చింది. అండ్ ఫండమెంటల్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్న కంపెనీ. సో లాంగ్ టర్మ్ వ్యూతో ఉన్న వాళ్ళు ఈ స్టాక్ని డెఫినెట్గా తీసుకోవచ్చండి. ఈవెన్ ఇఫ్ క్వార్టర్ రిజల్ట్స్ తక్కువగా సరిగా రాకుండా కొద్దిగా డిప్ వచ్చినా కూడా కొద్దిగా యావరేజ్ చేసుకోమని చెప్తానండి నేను. ఓకే ఫైన్. అది బాలకృష్ణ ఇండస్ట్రీస్కి సంబంధించిన స్టాక్ రికమెండేషన్. అరవింద్ గారు కార్వి నుంచి వచ్చిన రికమెండేషన్ అది. మెయిల్స్ తీసుకుందాం. సత్యనారాయణ రావు అడుగుతున్నారు, టాటా మోటార్స్ అండ్ టాటా మోటార్స్ ఆర్ టాటా స్టీల్, ఈ 2 స్టాక్లో లాంగ్ టర్మ్ బెట్ కింద ఏ స్టాక్ని పిక్ చేసుకోవచ్చు సుందర్ గారు? టాటా మోటార్స్ ఆర్ టాటా స్టీల్? 2 స్టాక్స్ మంచివేనండి. 2 స్టాక్స్ చూస్తే కనుక బాగా పెర్ఫామ్ చేసిన స్టాక్స్, ఫండమెంటల్ గాను టెక్నికల్ గాను 2 స్టాక్స్లో ఉన్న సెక్టర్స్. టాటా మోటార్స్ ఆటోమొబైల్ కూడా చూస్తే కనుక బాగా లాస్ట్ 1 yearగా ఒక డ్రీమ్ అప్ ట్రెండ్ అనేది రావడం మనం చూస్తున్నాము. అలాగే స్టీల్ కూడా చూస్తే కనుక ఈ మెటల్ సెగ్మెంట్ కూడా లాస్ట్ 1 yearగా బాగా అవుట్ పెర్ఫామ్ చేసిన సెగ్మెంట్. కాకపోతే ఈ మధ్య కాలంలో టాటా మోటార్స్ మటుకు కొంచెం వాలటిలిటీ మనం చూస్తున్నాము హయ్యర్ రేట్లో. లాస్ట్ టైం జాగ్వార్ సేల్స్ చాలా స్ట్రాంగ్గా రావటము, నిన్న సేల్స్ కొంచెం తక్కువ అవడంతో కొంచెం సడన్గా రియాక్షన్ కూడా మనం బాగా పట్టడం కూడా స్టేజ్లో చూసాము. చిన్న డిప్ వస్తే కనుక క్లోజర్ టు 400 లెవెల్స్లో టాటా మోటార్స్ డెఫినెట్గా ఒక స్ట్రాంగ్ బై అవుతుంది. అదేవిధంగా టాటా స్టీల్ చూస్తే కూడా బులిష్గానే కనిపిస్తోంది. 2 లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు, బట్ ఏది కంపేర్ అనేది మనం చేయలేము. ఓకే మరొక మెయిల్లో తీసుకుందాం. లక్ష్మారెడ్డి అడుగుతున్నారు, సింటెక్స్ 89 రూపీస్లో ఆయన తీసుకున్నారు, హోల్డర్ ఎగ్జిట్ సింటెక్స్ అట్ 89 రూపీస్.
సింటెక్స్ అయితే మటుకు హోల్డ్ చేయండి, ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 70-75 రూపాయల దగ్గర బాగా కన్సాలిడేషన్ అయింది. కన్సాలిడేషన్ అయిన తర్వాత ఈ మధ్యకాలంలో కొంచెం బాగా పెరగటం అనేది మనం చూస్తున్నాము. ఓవరాల్గా చూస్తే కనుక సింటెక్స్ దగ్గర నుంచి మొన్న రిజల్ట్స్ కూడా పర్వాలేదు, బాగానే రావడం మనం చూసాము, ప్రీవియస్ క్వార్టర్ రిజల్ట్స్. అలాగే కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ గ్రోత్ ఫోర్కాస్ట్ అయితే మటుకు సింటెక్స్లో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఒక 15-20% వరకు ప్లాస్టిక్ బిజినెస్ పెరుగుతుందని, Q4 రిజల్ట్స్ బెటర్గా ఉంటుందని ఒక కామెంట్స్ రావడంతో సింటెక్స్ మళ్ళీ కొంచెం లైమ్లైట్లోకి రావడం మనం చూస్తున్నాము. లాస్ట్ 1 or 2 వీక్స్గా చూస్తే కనుక సింటెక్స్ టెక్నికల్గా ఒక అప్సైడ్ బ్రేక్అవుట్ వచ్చింది. ఇంచుమించు రీజనబుల్గానే రీసెంట్ లో దగ్గర తీసుకున్నారు కాబట్టి హోల్డ్ చేయండి. ఒకవేళ కనుక వాళ్ళు చెప్పినట్టు ప్రొజెక్షన్స్ కనుక బాగా ఉన్నాయంటే కనుక 120-130 లెవెల్స్ వరకు కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అండ్ వాల్యుయేషన్ కూడా ప్రకారం చూస్తే కనుక సింటెక్స్ బాగానే ఉంది కాబట్టి అట్రాక్టివ్గానే ఉంది, హోల్డ్ చేయండి. ఓకే, మరొక మెయిల్ లత అడుగుతున్నారు. ప్రేమలత, వేదాంత షేర్స్ ఉన్నాయట, 150 షేర్స్ ప్రాఫిట్లో ఉన్నారు. ఇప్పుడు ఆ ప్రాఫిట్స్ని బుక్ చేసుకొని JSW స్టీల్స్లోకి ఎంటర్ అవ్వచ్చా, వేదాంతలోనే కంటిన్యూ అవ్వచ్చా? వేదాంత చూస్తే కనుక బాగా డ్రీమ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూసాము. ఇవాళ కూడా మార్కెట్ కొంచెం స్థిరంగా ఉన్నప్పుడు 3.5% వరకు బాగా పెరగటం మనం చూసాము. సో వేదాంత చూస్తే కనుక వాల్యుయేషన్స్ ప్రకారం స్లైట్లీ ఎక్స్పెన్సివ్గా కనిపించింది. బట్ అయినప్పటికీ మన Q3 రిజల్ట్ చూస్తే కనుక 4 to 5 times వరకు బాగా స్ట్రాంగ్గా రిపోర్ట్ రావడం కూడా మనం చూసాము. సో ఓవరాల్గా చూస్తే కనుక వేదాంతలో కొంచెం కాషియస్ అండర్ టోన్ అయితే ఇప్పటివరకు రాలేదు. ఫండమెంటల్గా కూడా ఒక స్ట్రాంగ్ ఫూటింగ్గా ఉంది కాబట్టి వేదాంతాన్ని మీరు కంటిన్యూ చేయొచ్చు. అలాగే JSW స్టీల్ కూడా చూస్తే కనుక 70 రూపాయల నుంచి బాగా అనూహ్యమైన అప్ ట్రెండ్ అనేది రావడం మనం చూస్తున్నాము. ఓవరాల్గా సెక్టర్ కూడా చూస్తే కనుక JSW స్టీల్ ఎంటైర్ స్టీల్ ప్యాక్ చూస్తే కనుక బాగా బుల్లిష్గా కనిపిస్తుంది. అవుట్లుక్ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఈ మధ్య వచ్చిన చైనా నుంచి సంకేతాలను కూడా స్టీల్కి కూడా బాగా కొంచెం పాజిటివ్గా ఉంటుందన్న వార్తలు కూడా రావడం మనం చూస్తున్నాం. సో బట్ అయినప్పటికీ టెక్నికల్గా చూస్తే కనుక JSW బాగా రన్అప్ వచ్చేసింది కాబట్టి నా ఉద్దేశం ఈ లెవెల్లో హై రేట్లో ఓవర్ బాట్ పొజిషన్లో ఫ్రెష్గా ఎంటర్ అవడం అనేది కొంచెం కరెక్ట్ కాదనిపిస్తుంది. మొన్న Q3 రిజల్ట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా రావడం మనం చూస్తున్నాము. సో దీని బదులు నా ఉద్దేశం వేదాంతాలు ఆల్రెడీ మంచి ప్రాఫిట్స్లోనే ఉన్నారు, అవుట్లుక్ కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని రావడం కూడా చూస్తున్నాం కాబట్టి దీన్నే మీరు కంటిన్యూ చేయండి. ఓకే, భార్గవ్ సాయి అడుగుతున్నారు, థైరోకేర్ అండ్ పాలీప్లెక్స్ కార్ప్ ఈ 2 స్టాక్స్ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, ఎంట్రీ లెవెల్స్ ఏ ప్రైజ్లో తీసుకోవచ్చు, లాంగ్ టర్మ్ గురించి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. థైరోకేర్ అండ్ పాలీప్లెక్స్. థైరోకేర్ కూడా ఈ మధ్యకాలంలో డీసెంట్ సెట్ ఆఫ్ రిటర్న్స్ ఇవ్వడం మనం చూస్తున్నాం. రెగ్యులర్గా మన రికమెండేషన్స్ లిస్ట్లో కూడా ఉంది థైరోకేర్. పాలీప్లెక్స్ అండ్ థైరోకేర్ మీద మీ వ్యూ ఎలా ఉంది? థైరోకేర్ మీరు చెప్పినట్టు చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. ఈ మధ్య చూస్తే కనుక 600 రూపాయల నుంచి 740 రూపాయలు వెళ్ళి కానీ ఈ 2 వారాల్లో మటుకు కొంచెం స్ట్రాంగ్ రియాక్షనే 30-40 రూపాయల వరకు పట్టం మనం చూసాము థైరోకేర్. స్టాక్ వాల్యుయేషన్ ప్రకారం చూస్తే కనుక ఈ లెవెల్లో కొంచెం రీజనబుల్గానే ప్లేస్డ్గా కనిపిస్తుంది. ఇమ్మీడియట్ అవుట్లుక్ అయితే ఇంత పాజిటివ్గానే కనిపించట్లేదు. అలాగే టెక్నికల్గా చూస్తే మటుకు కొంచెం హై లెవెల్ నుంచి ఓవర్ బాట్ నుంచి రియాక్షన్ మొదలైంది కాబట్టి నా ఉద్దేశం థైరోకేర్ కూడా పెద్ద డౌన్ సైడ్ రిస్క్ లేదు. 670-660 దగ్గర కొంచెం నిలబడే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఇంకో పక్క పాలీప్లెక్స్ కార్పొరేషన్ చూస్తే కనుక ఈ స్టాక్ కూడా బాగా బుల్లిష్ ట్రెండ్లోనే కనిపిస్తుంది. గత కొన్ని నెలలుగా చూస్తే కనుక ఒక మేజర్ అప్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాము పాలీప్లెక్స్ కార్పొరేషన్. అలాగే ఫండమెంటల్గా చూస్తే కనుక మన Q3 రిజల్ట్స్ కూడా కొంచెం స్ట్రాంగ్గానే రావడం మనం చూస్తున్నాము. బాగా గ్రోత్ కూడా ఈ స్టాక్ ఫండమెంటల్ కూడా ఇంప్రూవ్ అవడం కూడా మనం చూస్తున్నాము. సో నా ఉద్దేశం ఓవరాల్గా చూస్తే కనుక పాలీప్లెక్స్ కూడా ఫండమెంటల్గా కూడా కొంచెం బాగానే కనిపిస్తుంది. ప్యాకేజింగ్ సెక్టర్ కూడా బాగా చేస్తుంది కాబట్టి హోల్డ్ చేయండి. కాకపోతే స్లైట్లీ కొంచెం ఓవర్ బాట్ పొజిషన్లో ఉంది. 200 నుంచి 400 వరకు డబల్ అయింది కాబట్టి కొంచెం హై లెవెల్లో ఒక స్వల్ప రియాక్షన్ వస్తుంది. సో 2 హోల్డ్ చేయండి. పాలీప్లెక్స్ ఇంకా కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఫండమెంటల్గా టెక్నికల్గా. ఓకే, మరొక మెయిల్ సుధీర్ అడుగుతున్నారు, ABB ఇండియాని ప్రజెంట్ రేట్లో బై చేసుకోవచ్చా లాంగ్ టర్మ్ గురించి అని చెప్పి. ABBకి వాళ్ళ న్యూస్ ఒకటి బ్రేక్ అయినట్టుంది. కేరళలో ఒక ప్రాజెక్ట్కి వీళ్ళు సంబంధించిన హెల్ప్ చేస్తున్నారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఒకటి దక్కించుకున్నారు. ఒక 5% దాకా వాళ్ళ ABBలో స్పాట్ రావడం చూసాము. 1200+ ABB ఉంది. ఇప్పుడు బై చేసుకోవచ్చా?
ఏబీబీ చూస్తే కనుక బాగా బుల్లిష్గానే కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో 1000 రూపాయల నుంచి 1300 రూపాయల వరకు వెళ్ళటం మనం చూస్తున్నాము. టెక్నికల్గా చూస్తే కనుక చాలా లాస్ట్ 6 monthsగా కరెక్షన్ తర్వాత ఈ మధ్య కొంచెం స్ట్రాంగ్ మూమెంట్ కూడా రావడం మనం చూస్తున్నాము ఏబీబీ. సో ఓవరాల్గా చూస్తే కనుక ఇవాళ వచ్చిన న్యూస్ కూడా బాగా పాజిటివ్గానే కనిపిస్తుంది. మొన్న Q3 రిజల్ట్స్ కూడా చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. వాల్యుయేషన్ చూస్తే కనుక కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నప్పటికీ ఓవరాల్గా మనకి ఈ పాజిటివ్ డెవలప్మెంట్స్ అలాగే మనకి ఈ వచ్చిన ఈ ఆర్డర్స్ కూడా చాలా నెక్స్ట్ క్వార్టర్కి కూడా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా పాజిటివ్ ఉంటుంది. 4350 కోట్ల వరకు మనకి ఈ ఆర్డర్ రావడం అనేది ఒక మేజర్ న్యూసే. సో ఓవరాల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్యాక్ కూడా బాగా స్ట్రాంగ్గానే చేస్తుంది కాబట్టి గ్రోత్ కూడా కొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తుంది కాబట్టి ఏబీబీ హోల్డ్ చేయండి. ఓకే అరవింద్ గారు, ఒకసారి గతంలో మీరు ఇచ్చిన రికమెండేషన్స్ అంటే వీక్లో కొన్ని స్టాక్స్ 1 or 2 స్టాక్స్ రికమెండ్ చేస్తున్నారు కదా, వాటి పర్ఫార్మెన్స్ ఒకసారి మనం చూస్తే ఒక ఫిఎం ఇండస్ట్రీస్ ఈ మధ్యకాలంలో కొద్దిగా వీక్ అయినట్టు కనిపిస్తుంది. బికాస్ నో వన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఈసారి క్వార్టర్ రిజల్ట్స్ అంత ఆశాజనకంగా రాలేదు. దాంతో ఫిఎం ఇండస్ట్రీలో కొద్దిగా సెల్లింగ్ కనిపిస్తుంది. హయ్యర్ లెవెల్స్ నుంచి బాగా పడింది, బట్ మనం ఈ మధ్యకాలం రికమెండ్ చేసాం ఫిఎం ఇండస్ట్రీస్. ఈజ్ దేర్ ఎనీథింగ్ వరింగ్ ఫ్యాక్టర్ అబౌట్ ఫిఎం ఇండస్ట్రీస్ ఆర్ ఎవరు నాకు ఈ పాటికే ఫిఎం ఇండస్ట్రీస్ కనుక హోల్డ్ చేస్తుంటే హోల్డ్ చేసుకోవచ్చా ఆర్ ఎలాంటి గైడెన్స్ ఇస్తారు మీరు? సో ఫిఎం ఇండస్ట్రీస్ వచ్చేసి కొద్దిగా క్వార్టర్ రిజల్ట్స్ అనేది కొద్దిగా పాజిటివ్గా రాలేదండి. బట్ ఫండమెంటల్లీ దర్ ఇస్ నథింగ్ రాంగ్. వీళ్ళు ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పిన విధంగా B2B నుంచి B2C అనేది ఒక షిఫ్ట్ ఒకటి చేశారు వీళ్ళు. సో వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్, రెవెన్యూ ఎక్స్పెక్టేషన్స్ బిజినెస్ టు కన్జ్యూమర్, బిజినెస్ టు బిజినెస్ ఉండింది. బిజినెస్ టు కన్జ్యూమర్ అనేది రీసెంట్గా జరిగింది ఆ షిఫ్ట్. సో దాని నుంచి ఎక్స్పెక్ట్ చేసిన విధంగా రెవెన్యూ అడిషన్ జరగలేదు బికాస్ ఆఫ్ ద డిమానిటైజేషన్ ఎఫెక్ట్. అండ్ వీళ్ళు కూడా రీసెంట్గా సూకామ్తో పార్ట్నర్షిప్లో ఎంటర్ అయ్యారండి వీళ్ళు ఎల్ఈడి డిస్ట్రిబ్యూషన్ కోసము. సో దాని నుంచి ఏంటంటే కొద్దిగా ఎక్స్పెక్ట్ చేసిన విధంగా రెవెన్యూస్ అనేది అడిషన్ అవ్వలేదు బికాస్ ఆఫ్ ద డిమానిటైజేషన్ ఎఫెక్ట్. సో ఈ క్వార్టర్ రిజల్ట్స్ అనేది ఇట్స్ ఎక్స్పెక్టెడ్. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఫస్ట్ టైం ఆ ఎఫెక్ట్ చూడాలనుకున్నారు, బట్ ఇట్ డిడ్ కమ్. సో కాకపోతే ఏంటంటే ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ, దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ ద కంపెనీ, ప్లీజ్ బీ స్టిక్ టు దిస్ కంపెనీ. అండ్ అదేవిధంగా వీళ్ళు ఇంకొక చిన్న న్యూస్ అండి, ఆల్మోస్ట్ 5 MOUs సైన్ చేశారండి వీళ్ళ ప్రీవియస్ 8 monthsలో. ఇట్స్ అ గుడ్ ఆర్డర్. అండ్ వీళ్ళు ఇండియన్ గవర్నమెంట్ కూడా ఆల్మోస్ట్ కొద్దిగా సప్లై చేస్తున్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళ ఆటో సెగ్మెంట్ కూడా కొద్దిగా ఇట్స్ అబౌట్ టు డూ గుడ్. ఆల్మోస్ట్ 88% ఆటో రెవెన్యూ ఆటో సెగ్మెంట్ వస్తుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఈ స్టాక్కి స్టిక్ అవ్వమనే చెప్తానండి. ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ, దెర్ ఈస్ నథింగ్ రాంగ్. క్వార్టర్ రిజల్ట్స్ బ్యాడ్గా రావడం అనేది ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్. అదే మనం ఆపర్చునిటీ లాగా తీసుకోవాలండి ఎప్పుడైనా కూడా. మిగిలిన స్టాక్స్ ఒకటి 1% బెవరేజెస్ బాగా చేస్తుంది. మీకు అసలు ఈ సీజనాలిటీ కూడా కలిసి రాబోతుంది. ఎండాకాలంలో సాధారణంగా ఈ మ్యాంగోస్ పల్ప్ సంబంధించిన డ్రింక్స్కి సంబంధించిన సేల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. అండ్ 1% ఎవరేజ్లో కనుక ఒకవేళ ప్రాఫిట్స్లో ఉంటే బుక్ చేసుకోవచ్చు, ఆర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కనుక హోల్డ్ చేస్తే స్టాక్ని డీసెంట్ సెట్ ఆఫ్ రిటర్న్స్ రావచ్చా, ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సో మనం 550 దగ్గర రికమెండేషన్ చేసామండి 1%. ఆల్మోస్ట్ ఇప్పుడు నేను 660 అనేది 665 ఇచ్చానని టార్గెట్. 680 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. సో మీరు ఇంతకుముందు అనే విధంగా ఇట్స్ సీజనల్ బిజినెస్ అండి. వీళ్ళు ఫ్రూట్ అప్ అని, కోకో అప్ అని 2 న్యూ లాంచెస్ చేశారు. అండ్ ఈవెన్ గుజరాత్లో, ముంబైలో ఏదైతే ట్రయల్ అని చేశారో అది దే వాంట్ టు డూ ఇట్ అక్రాస్ ఇండియా. సో డీసెంట్ అడిషన్ జరుగుతుంది రెవెన్యూస్ నుంచి. బట్ ఆల్రెడీ ఇదంతా మార్కెట్లో ఫ్యాక్టరీ అయిపోయింది కాబట్టి సో బుక్ ద ప్రాఫిట్స్. సో మళ్ళీ ఏదైనా డిప్ వచ్చినప్పుడు మళ్ళీ తీసుకోవచ్చు. సో ఇప్పుడున్న దాంట్లో ఆల్మోస్ట్ 15-16% మన ప్రాఫిట్లో ఉన్నాం అనుకుంటాను నేను. 550 నుంచి 680 లెవెల్స్ అంటే. సో బుక్ ద ప్రాఫిట్స్ ఫర్ యాజ్ ఆఫ్ నౌ అండ్ దెన్ మళ్ళీ ఎంట్రీ లెవెల్స్ కూడా మళ్ళీ చూసుకోవచ్చు అండి. ఓకే. అండ్ ఎనీ అదర్ స్టాక్స్ టు రివ్యూ, ఎదర్ క్యాన్ఫిన్ హోమ్స్ లాంటివి ఆర్? క్యాన్ఫిన్ కూడా మనము ఆల్మోస్ట్ 1850 లెవెల్స్ టార్గెట్ ఇచ్చామండి. 2000లో ఉంటుంది. సో నేను ఇంతకుముందు చెప్పిన విధంగా చాలా కన్జర్వేటివ్గా ఇచ్చాను టార్గెట్. ఇట్స్ అ గుడ్ స్టాక్. మీరు 2000 లెవెల్స్ కూడా బై అనే చెప్తాను నేనండి. ఎందుకంటే మన బ్యాంకింగ్ కానివ్వండి, ఈ ఫినాన్స్ రిలేటెడ్ కానివ్వండి, ఆటోమొబైల్ సెక్టర్స్ కానివ్వండి, దే ఆర్ అబౌట్ టు డూ గుడ్. బ్యాంకింగ్లో కొన్ని నీజెక్ రియాక్షన్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. బట్ స్టిల్ మనం ఏంటంటే మీరు గ్రాడ్యువల్గా షిఫ్ట్ చూసుకున్నా కూడా ఎంటైర్ ఎకానమీ హ్యాస్ టు గో త్రూ ద బ్యాంకింగ్ సిస్టమ్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం. బ్యాంక్ కానివ్వండి, NBFCs కానివ్వండి, ఎవ్రీ పైసే హ్యాస్ టు గో త్రూ ద బ్యాంక్స్. సో అది మన ఫ్యూచర్ అండి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నా కూడా సో అండ్ మన ఎంటైర్ ఎకానమీ ఫ్లోయింగ్ ఇన్ ద బ్యాంక్ అనేది ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. సో ఇవన్నీ చూసుకున్నా కూడా దట్ ఇండస్ట్రీ ఈజ్ అబౌట్ టు డూ గుడ్. మనం ఏం చేసినా కూడా ఇట్స్ అబౌట్ టు డూ గుడ్. కొద్దిగా ఫండమెంటల్స్ చూసుకోవడము. సో ఇఫ్ దే ఆర్ గుడ్, ద మేనేజ్మెంట్ విజన్ ఈజ్ రియలీ గుడ్. సో బ్లైండ్గా దాంట్లోకి వెళ్ళిపోవడం అండి, ఆ ట్రాక్లో పడడం మనము, దట్ విల్ టేక్ అవర్ మనీ టు ద లెవెల్స్. ఓకే సార్, అది గతంలో ఇచ్చిన స్టాక్ రికమెండేషన్ సంబంధించి కూడా ఒక రివ్యూ, ఒక కాల్ ఉన్నారు హైదరాబాద్ నుంచి మధుసూదన్. సార్ అదే మధుసూదన్ సార్, బ్యాంక్ నిఫ్టీ 20,100 పుట్ తీసుకున్నాను, ఉంచాలా తీసేసాను? 20,100 పుట్ తీసుకున్నారు, బట్
ఆల్మోస్ట్ ఒక 180-200 పాయింట్స్ దాకా పెరగడం చూస్తున్నాం. ఇవాళ కూడా హోల్డ్ చేసుకోవచ్చా పుట్ 20,100 బ్యాంక్ నిఫ్టీ పుట్? ఓకే, నిన్న బాగా రియాక్షన్ అయిన తర్వాత సరే ఇంకా ఫర్దర్గా డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతున్న ఉద్దేశంతో పుట్ ఆప్షన్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. కానీ ఒకసారి గమనిస్తే 20,000 ఆ సపోర్ట్ దగ్గర నుంచి రికవరీ కూడా అవడం మనం చూస్తున్నాము. ఇవాళ కూడా కొంచెం చూస్తే కనుక ఆ ఫాలో అప్ బయింగ్ కూడా పర్వాలేదు, రీజనబుల్గానే వచ్చింది. సో ఇవాళ రికవరీ చూస్తుంటే కనుక ఆ 20,000 లెవెల్స్ బ్రేక్ అవుతుంది అనేది ఒక సందేహంగానే ఉంది. పెద్ద ఇమీడియట్గా వీక్నెస్ అయితే కనిపించట్లేదు యాజ్ ఇట్ ఈస్ నో. సో కాబట్టి జనరల్గా ఎప్పుడైనా సరే పుట్ ఆప్షన్ తరచు చెప్తుంటాము, కాల్ ఆప్షన్ కానీ తీసుకున్నప్పుడు ఆ 2-3 రోజులే చూడాలి. జస్ట్ థర్డ్ డే తర్వాత కనుక క్లిక్ అవ్వలేదంటే కనుక మీ ట్రెండ్లో మీ పొజిషన్కి అప్పుడే ఎంబడి థర్డ్ డేని క్లోజ్ చేయడం అనేది ఉత్తమం క్లోజింగ్ సమయానికి. సో ఇవాళ కనుక చూడండి కాసేపట్లో ఏమైనా కొంచెం కరెక్షన్ వస్తే సరే, స్టడీగా ఉందంటే కనుక నా ఉద్దేశం అప్పుడు పడకపోవచ్చు. ఒకవేళ సైడ్ వేస్ ట్రెండ్లో ఉన్నా కూడా పుట్ ఆప్షన్ ప్రీమియమ్స్ కూడా బాగా తగ్గిపోతాయి. ఇంకా టైం ఉంది కదా అని చెప్పి మీరు వెయిట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఒక స్టాప్ లాస్ పెట్టుకొని ఎంబడే ఒక డిసైడ్ చేసుకొని ఎగ్జిట్ అయిపోవడం కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇవాళ కనుక పడకపోతే నా ఉద్దేశం ఇవాళ క్లోజ్ చేసేయడం మంచిది. కొంచెం లాస్ అయినా కూడా స్వల్ప లాస్తో బయటపడటం మంచిది. ఓకే, సో ఎన్ని కీ లెవెల్ టు వాచ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఫర్ ట్రేడర్స్? స్టిల్ 50 పాయింట్స్ ఆల్మోస్ట్ నిఫ్టీ అండ్ 150 పాయింట్స్ ప్లస్లో సెన్సెక్స్ కనిపిస్తుంది. లాస్ట్ 15-20 మినిట్స్ నుంచి కొద్దిగా బయింగ్ సపోర్ట్ కూడా వస్తుంది లోయర్ లెవెల్స్ దగ్గర. లోయర్ లెవెల్ నుంచి సపోర్ట్ వచ్చినప్పటికీ అప్ ట్రెండ్ కనుక కంటిన్యూ అవ్వాలంటే కనుక టెక్నికల్గా 2 కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వాలి. ఒకటి 8,700 నిన్న సపోర్ట్ తీసుకుంది. ఆ సపోర్ట్ లెవెల్లో అట్లీస్ట్ ఒక 1 డే కన్సాలిడేషన్ అయ్యింటే కనుక మార్కెట్ మళ్ళీ బుల్లిష్ ట్రెండ్ అనుకోవచ్చు. కానీ కన్సాలిడేషన్ రాలేదు. కాకపోతే రెండో కండిషన్ అయితే కనుక 8,800 రెసిస్టెన్స్ లెవెల్, ఆ లెవెల్ పైన బ్రేక్ అయ్యి దానిపైన క్లోజ్ అవ్వాలి. అది కూడా ఇంకా కాలేదు. సో కాబట్టి ఇప్పుడు ఇవాళ రేపు చూడాలి. 8,800 పైన కనుక స్ట్రాంగ్గా డే హై దగ్గర క్లోజ్ అయిందంటే అప్పుడు సెకండ్ కండిషన్ ఫుల్ఫిల్ అవుతుంది. అప్పుడు కొంచెం అప్ ట్రెండ్లోకి ప్రవేశిస్తుంది. సో కాబట్టి ఇవాళ రేపు 8 పైన క్లోజ్ అవుతుందా లేదా చూడాలి. ఒకవేళ క్లోజ్ అవ్వకపోతే మటుకు మళ్ళీ నెక్స్ట్ 1 వీక్ కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్ బోత్ ఆఫ్ యూ సార్. ప్రస్తుతానికి బులెటిన్ ఇక్కడ వైండప్ చేసి క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం. స్టే విత్ us.